నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, మోడీ గారి టూర్, కీలక సందేశాలు, భజనలో తలమునకలు, అలాగే లోకేష్ గారికి పచ్చజెండా, సీఎంకి ఏం చూపించారు? ఈ ప్రశ్నలనే ఉన్నాయి. వాస్తవంగా నరేంద్ర మోదీ 4 సార్లు వచ్చారు. చాలా సంతోషం. నవ్వుతూ నలుగురు అన్నట్టుగా 4సారి వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన 3 కీలక నేతలు, ఆయన కలిస్తే 4 ఉన్నారు. ఇంకా చాలామంది మాట్లాడారు. శ్రీశైలం స్వామి దగ్గర నుంచి నమో ఇక్కడికి వచ్చారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఏంటి ఈ టూర్ వల్ల ఆంధ్రప్రదేశ్కు నెట్గా కలిగింది ఏంటి? కనీసం ఒక్క చిన్న కొత్త కోరిక అయినా కానీ, లేదా కొత్త కేటాయింపు అయినా కానీ ఏమన్నా చేశారా? చాలా ఆశ్చర్యంగా ఉండే. విభజన తర్వాత రాజధానితో సమస్యతో సహా, విశాఖ ఉక్కు సమస్యతో సహా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇంకా చాలా జరగాల్సి ఉందని అందరూ ఆశిస్తూ ఉంటే మోదీ గారు వికసిత భారత్కి ఆంధ్రప్రదేశ్ పునాది అని చెప్తున్నారు ఆయన. అంటే ఇక్కడ చంద్రబాబు లాంటి ఆయన ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ 16 నెలల్లో దూసుకుపోతుందని ఆయన చెప్తుంటే, అసలు మోదీ 21st సెంచురీ నాయకుడు, ఆయన వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు మళ్ళీ ప్రత్యేకంగా మెచ్చుకోవడాలు, ఇవన్నీ మెచ్చుకోనివ్వండి. నాయకులు పరస్పర గౌరవంతో అభినందించుకోవడాలు, లేదా రాజకీయంగా ఒక కూటమిగా ఉన్నప్పుడు మాట్లాడుకోవడాలు అవేమీ పెద్ద కాదు. కానీ శృతి మించిన పొగడ్తల మధ్యలో, భజన స్థాయికి చేరినటువంటి ఈ పొగడ్తల మధ్యలో నిర్దిష్టంగా రాష్ట్రానికి సంబంధించి ఏమైనా అడిగారా, ఇచ్చారా? అడగందే అమ్మాయినా పెట్టదని వీళ్ళే అడగలేదు. ఇంకా ఇచ్చిన వాటి కృతజ్ఞతలు చెప్పడంలోనే తలమునకలు అయిపోతుంటే ఇంకా అడగడం ఎక్కడ? ఇదో పెద్ద ప్రశ్న. రాయలసీమకు సంబంధించి వర్మ బీజేపీ వాళ్ళ డిక్లరేషన్ ఉంది, రాయలసీమ డిక్లరేషన్. అలాగే హైకోర్టుకు సంబంధించిన హైకోర్టు బెంచ్ అన్న పెట్టాలి. హైకోర్టు పెట్టడానికి అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు జగన్ హయాంలో రాజధాని సమస్య వచ్చిన హైకోర్టు అయితే పెట్టవచ్చు, దానికి మేము కమిటెడ్ అని. హైకోర్టు గురించి ఏమీ మాట్లాడలేదు. ఇంక ఇతర విషయాలు ఏవో ఇప్పటికి ఉన్నవి చెప్పారు. 13,000 కోట్ల పనులు అన్నారు. ఆ 13,000 కోట్లలో అన్నీ కూడా రకరకాలైనవి దశల్లో ఉన్న కూడా కలిపి 13,000 కోట్లు. సరే, ఏదో వస్తాయి, సంతోషమే. కానీ అందరికీ కలిగిన అసంతృప్తి, అందరి మనసులో నిలిచిన ఒకే ఒక ప్రశ్న, సీమకు శూన్యం తప్ప ఈ సభ ద్వారా ఏం జరిగింది? అందులో కర్నూలులో అది పెట్టినప్పుడు ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఎవరు ప్రత్యేకించి రాయలసీమ అన్నది అంతగా ప్రత్యేకించి ప్రస్తావించేది కూడా పెద్దగా లేదు. సీమ శౌర్యం ఇవన్నీ చెప్పారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దగ్గర నుంచి చెప్పారు, గాడిచర్ల హరిశర్వోత్తమరావు, ఇవన్నీ ఓకే, వాళ్ళందరూ గొప్పవాళ్ళు, వాళ్ళని తలుచుకోవచ్చు, సైరా నరసింహారెడ్డి అనొచ్చు. కానీ రాయలసీమకు సంబంధించి ఏమీ చేయకపోవటం ఒకటైతే, ఈ పోటాపోటీ పొగడతలు ఒక విధంగా వెగటు పుట్టించే స్థాయిలో జరిగేవారు. చాలామంది రాజకీయాల్లో పొత్తులు పెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చారు. కానీ ప్రధానమంత్రి గారు ఇలా ఉంటే ఈ చెయ్యి చంద్రబాబు నాయుడు, ఈ చెయ్యి పవన్ కళ్యాణ్ పట్టుకొని అంతసేపు నిలబడి అంటే చూస్తుంటే కూడా ప్రధాని ముచ్చిముచ్చి నవ్వులు, చాలా స్పష్టంగా కాస్త చూసే వాళ్ళకి ఎవరైనా బాడీ లాంగ్వేజ్ గమనించే వాళ్ళకి ఎవరైనా తెలుస్తుంది ఏంటి ఇంత జరుగుతుంది ఏంటి ఇక్కడ అన్నట్టుగా. నాకు బాగా గుర్తుంది, ఆ రోజు నేను కర్నూలులో ఉన్నాను. 2018-19 ఎన్నికల మధ్యలో ఎస్టీబీసీ కాలేజీలో ధర్మ పోరాట సభ జరిగింది. ఆ సభలో చేసిన ప్రసంగాలు అవన్నీ కూడా ఇప్పటికీ నాకు చాలా స్పష్టంగా గుర్తున్నాయి. రాజకీయంగా విధానాలు మార్చుకోవచ్చు, కానీ మరీ మొత్తం యూటర్న్ పోయి మైటర్న్ లేకుండా అయినట్టుగా తయారైంది. కాబట్టి ఈ పొగడతల పర్వం ఇంకా ఆయన చూస్తేనేమో దిగిన తర్వాత లోకేష్ అన్నబడ్డం, స్మార్ట్ అవ్వడం దగ్గర నుంచి మొదలుపెట్టారు. సో ఈ విపరీతమైన పొగడతల మధ్యలో ఆత్మనిర్భర భారత్ అంటున్నారు, కానీ ఇదొక ఆత్మస్థుతి ఆంధ్ర ప్రభుత్వం లాగా తయారైంది నిన్నటి సభ మాత్రం. కొంచెమైనా చంద్రబాబు నాయుడు మామూలుగా చాలా లిస్టు రాసుకొని చదువుతుంటారు. అంటే ఢిల్లీ వెళ్ళి చెప్పానని ఆయన చెప్పొచ్చేమో, కానీ బనకచెర్ల అయితే గేమ్ చేంజర్ అంటున్నారు కదా. బనకచెర్ల మీద మాలాంటి వాళ్ళకు భిన్నాభిప్రాయాలు ఉన్నా, లేదు నిపుణులు కూడా వ్యతిరేకిస్తున్నా అనేక అంశాలు, తెలంగాణ కోణం అలా ఉంచండి. బనకచెర్ల గురించి కూడా అక్కడ ఏం మాట్లాడలేదు, ఏ విషయమో మాట్లాడలేదే. నిర్దిష్టత లేని, స్పష్టత లేని ఒక తతంగ ప్రహసనంలాగా తయారైంది. మోదీ గారిని సంతోషపెట్టి ఇంకా జిఎస్టీ, గ్రేట్ సేవింగ్ అన్నారు. దాని మీద కూడా నిర్దిష్టంగా ఏమీ లేదు. ఆ సేవింగ్ కూడా రాష్ట్రానికి సంబంధించి ఒరిగేది అంత, రాష్ట్రాలకు నష్టమే. అందరూ ఒప్పుకున్నది ఏంటంటే రాష్ట్రాలకు రావాల్సింది ఆపి, అది ఏది నీ సొమ్ము నేను దానం చేసినట్టుగా రాష్ట్రాల సొమ్ము కేంద్రం దానం చేసింది.
ఏదో ఒకట్లే ప్రజలకు తగ్గుతాయని మనం అనుకుంటాం. కాబట్టి ఈ సభ మొత్తానికి ఇందులో 3 భాగాలు, ఒకటి రాజకీయ భాగం, 2 వ్యక్తులకు సంబంధించిన భాగం, మూడవది రాష్ట్ర అభివృద్ధి దీనికి సంబంధించిన భాగం. రాజకీయాలకు సంబంధించి పర్ఫెక్ట్ మ్యాచింగ్. ఇంకో 15 ఏళ్ళు మేమే ఉంటాం లేదా ఉండాలనే ఆశ దాన్ని ముగ్గురు ప్రకటించుకున్నారు. ఒకరిదొకరు చేయి గట్టిగా పట్టుకొని మళ్ళీ వదలకుండా కూడా ఉన్నారు. సో ఎంతసేపటికి ఎన్డీఏ బీజేపీ అంతకు మించి ఈ యాంగిల్లో చాలా బూస్ట్, బీజేపీకి మోదీకి చాలా బూస్ట్ ఇచ్చే కార్యక్రమం తప్పితే మిగిలినటువంటి లేదు. రాష్ట్రానికి సంబంధించిన భాగంలో విశాఖ ఉక్కు గురించి మాట్లాడారు. ఏది మాట్లాడారు రాష్ట్రానికి సంబంధించి? పోలవరం పేర్లు కూడా తేలేదు. అంతకుముందు కనీసం ఆ పేర్లన్నా తెచ్చేవాళ్ళు. మోదీ గారి మాటలో ఇంకో తమాషా ఉంది. గత ప్రభుత్వాల హయాంలో ఆయన కూడా జగన్ ప్రభుత్వాన్ని ఏమనలేదు, అది కూడా గుర్తించాలి మనం. గత ప్రభుత్వాలు అన్నాడు కలిపి. గత ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తన ప్రభుత్వం కూడా ఉంది. 2014-19 మధ్యలో బీజేపీ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఉంది. పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రభుత్వంలో లేరు. కానీ గత ప్రభుత్వాల్లో పోయింది. ఇప్పుడు ఈ 16 నెలల నుంచి, 16 నెలలు ఏంటి సార్, ఆయన 15 ఏళ్ళ ముఖ్యమంత్రిని పట్టుకొని 16 నెలల అభివృద్ధి మాత్రమే చెప్తే ఎట్లా? ఇంకోటి, రాష్ట్రంలో చంద్రబాబు లేకపోయినా కేంద్రంలో మనమే ఉన్నాం కదా, మన విజన్ ఇవన్నీ మరి ఏమయ్యాయి? కాబట్టి ఈ శృతి మించిన పొగడ్తల మధ్యలో లాజిక్, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని అడిగినట్టుగా చిన్న లాజిక్ పెద్ద పాలిటిక్స్ మటుకు బాగా మిస్ అయ్యారు. కనీసం స్పష్టంగా ఒక ప్రకటన చేయకూడదా? హైకోర్టు బెంచ్ పెట్టబోతున్నాం, మేము ఒక అభిప్రాయానికి వచ్చాం, బనకచెర్లో లేకపోతే ఇంకోటో వీళ్ళు చెప్పారు, మేము పరిశీలిస్తున్నాం, నిధులు మేము కేటాయిస్తున్నాం. బీజేపీ సీమ డిక్లరేషన్ కట్టుబడి ఉందా లేదా? బీజేపీ అధ్యక్షుడు కూడా ఉన్నారు కదా, మాధవ్ గారు కూడా ఉన్నట్టున్నారు వేదిక మీద. బీజేపీ మంత్రులు ఉన్నారు. తమ మాటలు తామే మర్చిపోతే వేరే వాళ్ళ మాటలు పక్కన పెట్టి, సరే మిత్రుడు పయ్యావులు కేశవ్ గారు అయితే ఒక్క ఓటు అని ఒక స్లోగన్ లాగా తీసుకొని ఒక ఓటుతో ఇంత వచ్చింది, ఒక ఓటుతో అంత వచ్చింది, ఇవన్నీ చాలా చెప్పారు. అవన్నీ ఆయన చెప్పడమే కానీ వీళ్ళు చెప్పలేదు పాపం. కాబట్టి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఒక సభ అంత భారీగా జరిపిన తర్వాత ఆ విషయాలు చేయకపోవడం. ఇంకా మూడోది, ఇందులో రాజకీయాల్లో స్పెషల్గా చెప్పుకోవాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో సనాతన ధర్మం వదలని సనాతన యోగి హరిహర వీరమల్లు గారు, ప్రధానమంత్రి గారు చాలా బాగా పాలిస్తున్నారు. ఇవన్నీ చెప్తూ ధర్మాన్ని పాటిస్తున్నారు. ధర్మం సార్, హిందీలో కానీ సంస్కృతంలో కానీ ధర్మం అనేదాన్ని మతం లేకపోతే అభిమతం అనేదానికి పర్యాయపదంగా వాడుతూ ఉంటారు. కర్నూలు అంటే కర్నూలు దగ్గరలో జరిగింది అది. కర్నూలు హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మైనారిటీ జనాభా గణనీయంగా ఉన్నటువంటి రాష్ట్రం, జిల్లా. వాస్తవంగా ధర్మం గురించి మాత్రమే అక్కడ ఒక ధర్మము, సనాతన ధర్మము, అక్కడ వేషభాషలు, వీళ్ళు చేసినవి వ్యక్తిగత విశ్వాసాలు, వాటిని ఎవరు ఏమీ అనరు. కానీ ఒక మత సామరస్య సందేశం ఇచ్చుండే దేశానికి ఎంత బాగుండేది. ఇప్పుడు జడ్జి గారి మీద కూడా, ప్రధాన న్యాయమూర్తి గారి మీద కూడా చెప్పు విసిరేంత అసహనం దేశంలో తాండవిస్తున్నటువంటి ఈ సమయంలో కర్నూలు లాంటి ఒక కేంద్రంలో ఒక మత సామరస్య సందేశం దేశానికి వెళ్తే ఎంత బాగుండేది. అటువంటి ప్రశ్నే లేదు. ఒకరినొకరు పొగుడుకోవటము. ఇంకా ఆయన మోదీ గారు దేవుళ్ళ లిస్టు, నిజంగా కర్నూలులో పుణ్యక్షేత్రాలు ఎక్కువ, అహోబిలం, యాగంటి, శ్రీశైలం, అలంపురం కూడా పక్కనే దాదాపు చాలా ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ భాగం కొండల్లో కూడా ఉంటాయి. ఇదంతా ఉంది. కానీ భారతదేశంలో 2వ అతిపెద్ద గుమ్మజ్ కూడా కర్నూలులోనే ఉంది. ఉస్మానియా కాలేజ్ పక్కనే ఉంటుంది. కొండారెడ్డి బురుజు దాని గురించి ప్రస్తావించారు. ఐ థింక్ లోకేష్ ఎవరో తీసుకొచ్చారు, వెల్ అండ్ గుడ్. కానీ ఈ మత సమర